పార్టీ మాస్ లైన్ పార్టీ చెప్తా ఉంది. ప్రధానంగా సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి 20 ఎకరాల పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని సిపిఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి, సిపిఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి, సిపిఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి, సిపిఎంఎల్ మాస్ లైన్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే 6 గ్యారెంటీలను వెంటనే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను వెంటనే. నిజామాబాద్ పాత్రికేయ మిత్రులకు నమస్తే. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా తెలంగాణ రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికల్లోనూ ఎన్నికల ప్రచారంలోనూ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని 8 మాసాలు గడుస్తున్నా ఏ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పోవట్లేదని ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ఈరోజు జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని అట్లాగే అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ఒకే పంటకు పరిమిత చేయడం సిగ్గుచేటని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులోనే ఈ నేపథ్యంలోనే ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇవాళ మినివేషాలు చేస్తూ ఉంది, ఎక్కిరిస్తూ ఉంది. ఈరోజు అందుకని ఎలాంటి షరతు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. అట్లాగే ఏదైతే రైతు భరోసా ఉందో ఈ రైతు భరోసాని ఎలాంటి షరతులు లేకుండా 20 ఎకరాల సాగు చేస్తున్న వారికి 10 ఎకరాల వరకు వర్తింపజేయాలని, వారందరికీ కూడా రైతు భరోసా కింద ఏకకాలంలో డబ్బులు వేయాలని. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. మరి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటావయ్యా రేవంత్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున 2000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్క నయా పైసా కూడా పెంచకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నాం. ఈ కాలయాపన తగదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీడీ కార్మికులందరికీ కూడా 4016 రూపాయలు ఈరోజు జీవనభృతి ఎలాంటి షరతులు లేకుండా కటప్ డేట్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు అడవి బిడ్డలైన ఈయన గిరిజనులు, బీసీలు, దళితులు ఈరోజు ఏదైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఈ సాగులో ఉన్నారో సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చి రైతు భరోసా ఇస్తానని చెప్పేసి అట్లాగే రుణ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. ఒక్క పట్టా ఇవ్వలేదు. అందుకని ఈరోజు పోడు రైతులందరూ కూడా పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు పట్టాలు ఇవ్వాలి, కౌలు రైతుల హక్కులు కల్పించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. మిత్రులారా, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి ప్రకారం 6 గ్యారంటీలను కూడా ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రచారం చేసినటువంటి వైఖరిని మనం చూసాం. అది అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోతున్నా ఇప్పటికీ అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కనుకనే సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగుతుంది. ముఖ్యంగా అర్హులైనటువంటి పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ళ ప్లాట్ ఇవ్వాలని, ఆ ఇళ్ళ ప్లాట్ ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 10 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలని, అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, గీతా కార్మికులకు, అదేవిధంగా బీడీ కార్మికులకు ఏదైతే 2016 పెన్షన్ ఇస్తుందో దాన్ని 4000కు పెంచుతామని చెప్పింది. ఇప్పటి వరకు పెంచినటువంటి పాపన పోలే. కొత్త వాళ్ళందరికీ జీవన వృత్తి బీడీ కార్మికులందరికీ 4000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత
మిగతా పెన్షన్దారులందరికీ కూడా 2016 నుంచి 4,000 రూపాయలకు పెంచి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కనుక వాటిని వెంటనే అమలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాడి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పక తప్పనటువంటి పరిస్థితి వస్తుందని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో ఈ నెల మొత్తం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆందోళనలపైన, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే దానిపైన ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని 1 నుంచి 8 వరకు మండల కేంద్రాలలో 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా, 21 ఈ నెల 21న హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పోరాటానికి పిలుపునిచ్చింది. మొత్తం ప్రజల సమస్యలపైన మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతున్నది. ఏ ఒక్క సమస్యను కూడా ముందుకు తీసుకుపోయినటువంటి సమస్య పరిష్కారం పూర్తి స్థాయిలో లేదు. 1 తప్పితే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మేజర్గా అమలు కావట్లేదు. అంతే ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి గారు మీరు గుర్తుంచుకోండి. ఒకవైపున బంగ్లాదేశ్లో ప్రజలందరూ కలిసి నిరుద్యోగ సమస్య పైన ఎట్లయితే ఆందోళన చేసి మీ ప్రభుత్వాలని వాళ్ళ ప్రభుత్వాలను ఎట్లయితే కూలదోశారు, అలాంటి స్థితి రావద్దని, అట్లా వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు గుర్తెరిగి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారెంటీలను, హామీలను ఇచ్చింది. ఇప్పటికీ 8 నెలలు గడిచింది అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. దీనివల్ల ప్రజలు కానీ, బీడీ కార్మికులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటిది రేషన్ కార్డుల సమస్య. రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల వరకు రుణమాఫీని చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇప్పటికి 8 నెలల నుంచి కూడా ఇప్పటికి కూడా 20,000, 30,000, 10,000 ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాలేదు. చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆధార్ కార్డులో కానీ, బ్యాంక్ అకౌంట్లో కానీ, లేకపోతే పట్టా బుక్ మీద కానీ తప్పులున్నాయనే దాంతో ఇప్పటికి కూడా ఈ రుణమాఫీ పూర్తి కాలేదు. కాబట్టి ఈ ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా, ఏ తప్పులున్నా కూడా దాన్ని సరి చేసేసి ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా బీడీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని లేదు. అట్లాగే నెలకు 26 రోజుల పని బదులు 4 రోజులు, 5 రోజులే పని దొరుకుతుంది. కుటుంబాలు గడవడం, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 2016 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయల జీవన భృతిని చేయుత పథకం కింద ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ ఇవ్వడం లేదు. అదేవిధంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా 2014 ఫిబ్రవరి 28 తారీఖు కట్ ఆఫ్ తేదీని పెట్టి బీడీ కార్మికులందరికీ కూడా జీవన భృతిని ఇవ్వలేదు, తీవ్రంగా నష్టం చేసింది. కాబట్టి ఆ కట్ ఆఫ్ తేదీని 2014 ఫిబ్రవరి 28 తారీఖు కట్ ఆఫ్ తేదీని తొలగించేసేసి పిఎఫ్ నంబర్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా నెలకు 4,000 రూపాయల జీవన భృతిని చేయుత పథకం కింద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంటి స్థలాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, ఇంటి స్థలాలు ఉన్నటువంటి సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయల రుణాలను ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవి వెంటనే అమలు చేయకపోతే రాబోయే కాలంలో బీడీ కార్మికులతోని, రైతులతోని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.